నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని వివేకానంద స్కూల్లో రాంభూపాల్ రెడ్డి అనే ఉపాధ్యాయుడు చిన్నారులకు మాయమాటలు చెప్పి 2 బంగారు చైన్లను కాజేశాడు. తెలిసిన వాళ్ల ఇంట్లో పెళ్లి ఉందని, చైన్ కావాలని, తన కుమార్తె ఏడుస్తుందని, సాయంత్రం ఇస్తానని చెప్పి బంగారు చైన్లను ఎత్తుకెళ్లాడు. సాయంత్రానికి తిరిగి వచ్చి వారికి గిల్టు చైన్లను ఇచ్చాడు. ఇంటికెళ్లాక విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ వద్దకు వచ్చి ప్రశ్నించారు. అసలు విషయం తేల్చుకుందామని రాంభూపాల్ ఇంటికెళ్లగా అప్పటికే అతను పరారయ్యాడు. మోసపోయామని తెలుసుకున్న చిన్నారుల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రోజు మా పాప స్కూల్కి వెళ్ళింది. ఆ సార్ కూడా స్కూల్కి వచ్చారు. వచ్చి అమ్మ మా ఇంట్లో పెళ్లి ఉంది, ఒకసారి గొలిసే ఉండని అడిగారు. బంగారు వివేకానంద స్కూల్ ఆయన పీటీ సార్. అయితే మా పాప మా డాడీ గారు తిడతారు, నేనేమోనని చెప్పింది. చెప్తే మీరు అమ్మ వెంటనే తెచ్చి చేస్తాను, మీ డాడీకి ఎవరు చెప్పొద్దు, నేను వెంటనే తెచ్చి చేస్తానమ్మా, పెళ్ళైనా అమ్ముతానని అడిగితే మా పాప ఇచ్చింది. అయితే అదే ప్రకారం వీళ్ళ పాపకు కూడా చెప్పాడంట. మా పాపది పై రూము, వీళ్ళ పాపది కింద రూము. మళ్ళీ వీళ్ళ పాప దగ్గరికి వెళ్ళి మళ్ళీ మా ఇంట్లో పెళ్ళి ఉంది, మా పాప ఏడుస్తుంది, వెంటనే తీసుకుని మళ్ళీ పెళ్ళైన అమ్ముడుతోనే నేను ఇటే వచ్చి స్కూల్లో 3 నరకలు ఇచ్చేస్తాను అని చెప్పి తీసుకున్నాడంట. తీసుకుంటే ఆ రోజున మా పాప ఇంటికి వచ్చింది. ఆ తెల్లారే నేను గమనించలేదు. ఆ తెల్లారే స్కూల్కి వెళ్తే ఆ సార్ కూడా స్కూల్కి వచ్చారు. స్కూల్కి వచ్చి సార్ ఇలా మా అమ్మ మా నాన్నకు తెలిసి ఊరుకోరు, గొలుసు ఉన్న సార్ అని అడిగారంట. అడిగితే మా పాపకి వీళ్ళ పాపకి 2 గొలుసులు తెచ్చిచ్చాడు. ఇస్తే అవి వేసుకోమని చెప్పాడంట. వేసుకోమని చెప్తే పిల్లలు వేసేసుకున్నారు. వేసేసుకుంటే నేను ఆ పాప ఇంట్లో గొలుసు చూశాను కానీ అది బంగారు తెచ్చుదని చూసుకోవాలి. ఆ పాప మేడలో గొలుసు ఉంది కదా అనుకున్నాను. అయితే వీళ్ళ పాప చెప్పిందంట, అమ్మ సార్ గారు గొలుసు తీసుకుని 2 గొలుసు ఇచ్చారు అని చెప్పిందంట వీళ్ళ పాప. అయితే సోమవారం స్కూల్కి వచ్చి అడిగారు. అడిగితే సుబ్బారెడ్డి సార్ గారు అక్కడ క్లాస్ రూమ్లోకి వెళ్ళి ఇంకెవరైనా ఏమైనా ఇచ్చాయని అడిగితే మా పాప కూడా వేసి నాది కూడా బంగారు గొలుసే సార్, నేను కూడా ఇచ్చాను ఆ సార్ అని చెప్పిందంట. ఆ సార్ గారు అంటే నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసిన అమ్మతోనే నేను సార్ గారి దగ్గరికి వచ్చి కలుసుకున్నాం. కలుసుకుంటే అమ్మ మీరేమో భయపడద్దు, 2 రోజుల కల్లా వాడు ఎక్కడున్నాడో మేము పట్టుకుంటాము, మీకు 2 రోజుల కల్లా మీ బంగారు మీకు ఇప్పించేస్తానని సుబ్బారెడ్డి సార్ గారు చెప్పారు. చెప్తే 2 రోజులు అవునా ఇంకా అవ్వాల. అయితే వీళ్ళు మా బావగారు వచ్చారు, ఆయన కేసు పెట్టారు. వెళ్తే పోలీసులు కూడా ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తే ఎక్కడుంటారో పట్టుకుంటాము, ఆయన 3 సిమ్లు కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నాయి, ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పారంట. మళ్ళీ మేము సార్ గారికి డైలీ అడుగుతున్నాం, వచ్చి అడిగితే చూద్దాం అంటున్నారు సార్ గారు. నేను వాళ్ళకి అనుకుంటున్నాను, వీళ్ళకి అనుకుంటున్నాను, వాళ్ళు బాడుకుంటున్నారంట, వాళ్ళకి పక్కింటి వాళ్ళకి కూడా చెప్పాము, సార్ వస్తే చెప్పండి అని, ఇంకెవరు రావట్లేదంట అని చెప్పారు. వాళ్ళు మిస్సెస్ని అడిగితే నా కమ్మలో నా గొలుసు బీరువాలో పెట్టాను, అవి కూడా ఇచ్చుకుని మా వారు వెళ్ళిపోయారు, మాకు చెప్పలేదు అని మిస్సెస్ చెప్తున్నారు. అయితే ఈరోజు సామాన్ వాళ్ళు ఇంట్లో ఉన్న వాటర్ కూడా చెప్పకుండా సామాన్ వేసుకెళ్ళిపోతున్నారని పక్కింటి వాళ్ళు సుబ్బారెడ్డి సార్ గారు ఫోన్ చేశారు. అప్పుడు ఆ సార్ గారు మేము కలిసి వచ్చామన్నమాట. శుక్రవారం జరిగింది సార్. రాంభూపాల్ రెడ్డి రోజు మా అమ్మాయి పాప చైన్ వేసుకుంది సార్. అన్నం తిన్నాక రూమ్ కాడికి పిలిచి అమ్మాయి దాక్ష అని ఒక దండి బయటకు వచ్చింది రూమ్లో నుంచి. పిల్లలు నింపింది పాపని, పిల్లలు నింపించి దండి ఈ అమ్మాయి ఎందుకు ఇచ్చేసి సాయంత్రం 3 గంటలకి ఫంక్షన్ ఉంది, నీకు మళ్ళీ తెచ్చిచ్చేస్తాను. ఈ అమ్మాయి చూసుకుని తెల్లారి ఇంటికి వచ్చేసరికి పీటీ సారు తెల్లబెట్టి ఈ అమ్మాయి మేము ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్. ఐవారికి చెప్పమ్మా, ఐవారికి చెప్తే ఇక్కడ సంగతి వాళ్ళ ఇంటికి వచ్చి చూసి వాళ్ళు ఖాళీ చేసేసింది. వాళ్ళ భార్య చేసి మేము సార్ ఎవరిని సార్ గారు చూసినా మమ్మల్ని ఏమంటారంటే, అమ్మ గొలుసు మీ మెడలో గొలుసు ఉండాలి, మీ మెడలో గొలుసు లేదని చెప్పి అడుగుతారు. అన్నాకి ఈ గొలుసు మీరు వేసుకొని నేను 3 గంటలు తీసుకొచ్చి ఇచ్చేస్తారని చెప్పి ఆల్రెడీ 4 రోజుల నుంచి అడుగుతున్నారంట. మా పిల్లలు ఏమని అన్నారంటే 4 రోజుల నుంచి అడిగితే అమ్మ ఒక్కరోజు మా పిల్లలు ఎడుతున్నారని చెప్పారు. నిన్న సాయంకాలం విజయవాడ నుంచి సుబ్బారెడ్డి సార్ గారికి ఫోన్ చేశాను. సార్ మేము వెళ్ళి ఆలాల దగ్గరికి వెళ్ళి ఎస్ఐ గారి దగ్గరికి ఇంకో దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, మేము మిమ్మల్ని నమ్మి మా పిల్లకాయల్ని 30 మందిని చేర్పించాము, మేము ఎక్కడి నుంచి ఏలూరు నుంచి వచ్చి ఇక్కడ చేర్పించామండి, కాబట్టి మేము పోలీస్ స్టేషన్కి ఇంకోసారికి వెళ్ళవలసిన పని లేదు. మీరు ఏం చేస్తారో, మీ స్కూల్కి వస్తాం మేము 20 మంది, మీ స్కూల్లో మా బంగారు పూల్చులు మీరు ఇస్తారో వాళ్ళు ఇస్తారో మాకు సంబంధం లేదండి. నేనేమన్నారంటే వాళ్ళకెళ్ళా ఇచ్చారయ్యా మీ పిల్లలు అంటే, సార్ ఇప్పుడు స్కూల్లో చదువుతున్నారు సార్, మా పాపని మేము పంపిస్తున్నాం బస్సు ఎక్కించి. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ స్కూల్ మాస్టర్ వచ్చి అమ్మ మా పిల్లకాయ 3 రోజుల నుంచి అడుగుతున్నాడని చెప్పి వీళ్ళేదో నమ్మి ఇచ్చారు. నమ్మి ఇచ్చినందుకు సుబ్బారెడ్డి సార్ ఏమన్నారంటే, మేము ఇమ్మన్నాం అమ్మా ఇప్పుడు పీటీ సార్ కదని చెప్పి నెల్లూరు తీసుకెళ్తాను 10 మంది పిల్లల్ని. ఈ 10 మంది పిల్లకాయలను నమ్మైతే సుబ్బారెడ్డి సార్ గారు అదే మాట చెప్తారు మాకు.
అని వాళ్ళు గట్టిగా అడిగాను సుబ్బారెడ్డి సార్ గారి దగ్గరికి మేము వచ్చాం 10 మంది 15 మంది వచ్చాం సార్. మేము 15 మంది వచ్చేటప్పటికి ఇతను వచ్చి సామాను వేసుకెళ్తాడన్న మీద మేము ఇక్కడికి వచ్చాము. లేకపోతే సార్ గారిని మేము సార్ గారిని అడుగుదామని వచ్చాము మేము. ఎందుకంటే మాకేం సంబంధం అమ్మా బంగారం మీ పిల్లలు ఎందుకు ఇస్తున్నారమ్మంటే మా పిల్లల్ని అడిగాం, అమ్మ మీరు ఎక్కడ ఇచ్చారు బంగారం గొలుసు, రోడ్డు మీద ఇచ్చారా లేదా వేరే సాటిని ఇచ్చారని అడిగాం. సార్ అడిగితే క్లాస్ రూమ్లో ఇచ్చామన్న డాడీ, ఆయన 4 సార్లు 3 సార్లు కలిపి అడిగితేనే ఇచ్చాం మేము అని అన్నాం. మా పిల్లల్ని అలా చదివించుకోవాలో మాకు అర్థం కావట్లేదు సార్. ఇప్పుడు ఎంతవరకు ఫీజులును వీటిని అడిగిన వాళ్ళు దొంగోడో మంచోడో కాడా అది 1 సంవత్సరం చేసిన వాళ్ళని తీసుకొచ్చి పెట్టుకున్నారంటే మాకు అర్థం కావట్లేదు. శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.